అమ్మ ఈరోజు మీకోసం స్పెషల్ కర్రీ అదేంటంటే ఎగ్ ఫ్రై. ఆయిల్ కాగంగానే ఆనియన్ మిర్చి వేసేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు కలిపే పొడిలేనమ్మా. అలాగే జీలకర్ర పొడి. అది మనకి కోడిగుడ్డు వేపుడు చాలా ఈజీ. కొంచెం ఆనియన్స్ ఒక 2 ఎక్కువ పోసుకోండమ్మా. ఓకేనమ్మా. కారం వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసాము. చూసారు కదా చక్కగా మగ్గిపోయింది. ఓకేనండి, మిర్చి కూడా వేసేసుకుందాం. స్పైసీ రైస్ అని చెప్పాను కదా. పసుపు, వెల్లుల్లిపాయలు, మిర్చి అంతేనమ్మా. హాయ్ అమ్మ, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. అమ్మ ఈరోజు మీకోసం స్పెషల్ కర్రీ అదేంటంటే ఎగ్ ఫ్రై. గుడ్డులుగా ఆనియన్ తోటి చేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. అది ఈరోజు మీకు చేసి చూపిస్తాం. ఎగ్స్ అయితే సాల్ట్ వేసి పెట్టేసాం అమ్మ. కోడిగుడ్డు వేపుడికి ఆనియన్ తీసుకుని కడిగేసుకుని పెట్టేస్తాం. ఇప్పుడు కటింగ్. కోడిగుడ్డు వేపుడు కదమ్మా, కొంచెం ఆనియన్స్ ఒక 2-3 ఎక్స్ట్రా తీసుకోండి, ఏం కాదు. ఓన్లీ ఆనియన్ తోటి చేస్తారు కాబట్టి. ఆనియన్ కటింగ్ అయిపోయిందమ్మా. చూసారు కదా, ఎక్కువ ఆనియన్ కట్ చేస్తాం. అవి మగ్గితే కొంచెం అవుతుందమ్మా కూరకి. మిర్చి కటింగ్. ఓకే, మిర్చి కటింగ్ కూడా అయిపోయింది. ఇందాక కోడిగుడ్లు పై మీద పెట్టేసాను కదమ్మా, అవి విడిగిపోయినాయి. ఇక అవి వేసుకుందాం. ఈరోజు మీ వదిన ఎగ్ తినదమ్మా. మా ముగ్గురికి, 2 పిల్లలకి నాకు 6 గుడ్లు పెట్టుకున్నాను, తలా 2 గుడ్లని. అయిపోయిందమ్మా. ఇలా చిల్లులు పెట్టుకోండి. ఎగ్కి చుట్టూతా చిల్లులు పెట్టాలి, అప్పుడు ఉప్పు కారం అంతా వెళ్తుంది లోపలికి. ఓకేనమ్మా, ఎగ్ ఫ్రై. కోడిగుడ్డు ఇగురు అంటాం, వేపుడు అంటాం, వేపుడు అనాలి. ఇవే కళాయి పెట్టేసుకుందాం, స్టవ్ వెలిగించేసుకుందాం. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కళాయి కాగంగానే నూనె పోసుకుంటాం. ప్రాసెస్ క్లియర్, చాలా ఈజీ మెథడ్ ఇది. అలాగే ఈరోజు మీ వదిన నాన్ వెజ్ తిందని చెప్పాను కదా, స్పైసీ రైస్ అని ఒకటి ఉంటుందమ్మా, చాలా ఈజీ అందరికీ కూడా. అది తను ప్రిపేర్ చేసుకుంటుంది. ఎనీవే, మేము ఇందాక కర్రీ ప్రిపేర్ అవుతుండగా అమ్మ ఫోన్ చేశారు. నాకు కూడా కోడిగుడ్డు వేపుడు తీసుకురావా అన్నారు. ఇది ఆవిడ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక 3 eggs ఉంటే పెట్టి ఉడికిస్తున్నాను. కళాయి కూడా కాగిపోవచ్చింది. ఆ వాటర్ మొత్తం ఎక్కిపోయిందంటే చాలా నూనె పోసుకుందాం. ఓకేనమ్మా, కళాయి పెట్టడం, ఆయిల్ కూడా పోసేసాను. ఆయిల్ కాగంగానే ఆనియన్ మిర్చి వేసేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువ పోసుకోండి అమ్మ, వేపుడు మగ్గితే కొంచెం అవుతుంది. ఓన్లీ వేపుడు అంటే వేపుడు అంటే ఫ్రై ఉంటేనే మనకి ఆనియన్ ఎక్కువ ఉండాలి, గుర్తుంచుకోండి. నార్మల్ అదే కూరకైతే మాత్రం అక్కర్లా. ఆనియన్ మిర్చి వేసేస్తాం. ఆయిల్లో మూత పెట్టేసుకుందాం, దగ్గరేద్దాం. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి అమ్మా, ఇప్పుడు కూడా చూసుకోండి. అదే ఆనియన్ కానీ మిర్చి కానీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేటట్టు హై ఫ్లేమ్లో మాడిపోతాయి. జాగ్రత్తగా ఇవ్వాలి. ఇలాంటివి గమనించాలంటే మాత్రం కూర సూపర్ టేస్ట్గా వస్తుందమ్మా. ఎప్పుడు వేసే విధంగానే మెంతి పొడి ఫస్ట్ వేసుకోవాలమ్మా. చూసారు కదా చక్కగా మగ్గుతుంది.
మెంతి పొడి వేసేసుకోండి. వెంటనే కొంచెం పసుపు వేయాలి. పసుపే ఆనియన్తో పాటు వేగాలని చెప్పాను కదమ్మా. పసుపు కూడా కలిపేసుకుందాం. ఒకసారి తిప్పేసుకుందాం. ఓకే, మూత పెట్టేసుకుందాం. కాసేపు మగ్గనిద్దాం. ప్రాసెస్ అయితే ఇది చక్కగా మగ్గిపోతే ఆనియన్ కూడా చాలా తగ్గిపోతుంది. ఇందాక వేసినప్పుడు ఎక్కువ అనిపించింది కదా, ఇప్పుడు తగ్గించి చూడండి ఎలా ఉంటుందో. కోడిగుడ్డు ఇప్పుడు చాలా ఈజీ. తర్వాత స్పైసీ రైస్ అంటారు మామూలుగా, ఎప్పుడైనా అన్నం వండిపోతే వెజిటేరియన్ వాళ్ళు చేసుకునేది. చాలా ఈజీ మెథడ్ అమ్మ అది. అది కూడా చూడండి ఒకసారి. ఓకేనండి, మగ్గిపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఆనియన్ మిర్చి. యా, చూసారు కదా ఇందాక వేసినప్పుడు ఎన్ని ఉల్లిపాయలు ఉన్నాయి, ఇప్పుడు చూస్తే చక్కగా మగ్గిపోతుంది. ఇందాక పసుపు మెంతి పొడి వేసాం, ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు కలిపే పొడిలేనమ్మా. అలాగే జీలకర్ర పొడి. వాటిని ఒకసారి తిప్పేసుకుందాం. ఇక ఎలాగూ మిర్చి ఆనియన్ అంతా కూడా మగ్గిపోయింది కాబట్టి పొడులు కలిపేస్తాం కాబట్టి సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకుందాం. సాల్ట్ వాడేటప్పుడు జాగ్రత్త అమ్మా. చాలు. కాసేపు మూత పెట్టేసుకొని తర్వాత కారం వేయాలి. చెప్తాను ఏంటి అలాగే. ఈజీ మెథడ్. ఈ రోజుల్లో ఎగ్ అనేది డాక్టర్స్ సలహా ఏంటంటే ప్రతిరోజు ఎగ్ తీసుకోమంటున్నారు డాక్టర్స్ అయితే. అది కొంతమంది వెజ్ అంటున్నారు, వెజిటేరియన్ అంటున్నారు. ఎగ్ని 98% అందరూ కోడిగుడ్డు అంటే తినేస్తున్నారమ్మా. చేపలు కానీ మాంసం అయితే తినట్లేదు, కానీ ఎగ్స్ అనేది అందరికీ కామన్ అయిపోయింది. ఎనీవేరా ఈరోజు మీ అందరి కోసం ఎగ్ ఫ్రై. ఓకేనమ్మా, రైస్ కూడా పెట్టేసుకున్నాం. మగ్గిపోయింటే చూడండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఎన్ని ఆనియన్స్ వేస్తే అంత అయిందో చూడండి. ఇప్పుడు ఇక్కడ కారం వేసేసుకుందాం. 1.5 స్పూన్ అమ్మ, అంతకు మించి వేయకండి. కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి కదా కారం వేసిన తర్వాత. ఈలోపు ఎగ్స్ కూడా కలిపేసుకుందాం అమ్మ. అది చక్కగా వాటి ఉప్పు కారం కూడా చక్కగా అవుతుంది. ఓకే, మూత పెట్టేసుకుందాం. మనకి కోడిగుడ్డు వేపుడు చాలా ఈజీ. కొంచెం ఆనియన్స్ ఒక 2 ఎక్కువ పోసుకుందామా. చక్కగా గుడ్డు ఉడకబెట్టడం, గుడ్లు పోసుకుని చక్కగా వేసుకోవడం. చిల్లులు పెట్టడం మర్చిపోయింది, ఇందాక చూసారు కదా. ఓకేనమ్మా, కారం వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసాము. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఆయిల్ మా ఇంట్లో కొంచెం ఎక్కువ వాడతాం, కానీ ఆనియన్లో తెలియలేదమ్మా. ఫస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా ఆనియన్ అనుకున్నా. చూసారు కదా ఎంత ఐడియా. అలాగే కట్ చేసుకున్నాం కొత్తిమీర ఆల్రెడీ. మనం ఎప్పుడు కూడా కొత్తిమీర ఉంటేవాడండి, లేకపోయినా కూడా పర్వాలేదమ్మా. కొత్తిమీర షాలు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామా. ఓకేనమ్మా, ఎగ్ ఫ్రై అయిపోయింది. కొత్తిమీర కూడా చల్లేసుకున్నాం. కొత్తిమీర మంచిగా రైస్ కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. రైస్ పెట్టారని చెప్పారు కదమ్మా. ఇంకొక విషయం ఏంటంటే, ఎగ్స్ చాలామంది ముందే ఆయిల్లో వేయించి కొంచెం ఉప్పు, సాల్ట్, కారం కలుపుతారమ్మా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే హార్డ్ అయిపోతుంది ఎగ్. ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి, డైజెస్ట్ అవ్వాలి. కాబట్టి
నూనెలో వేయించేవాడు వల్ల కొంచెం మానేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నూనె వేయించడం వల్ల చాలా హార్డ్ అయిపోయి తినలేని పరిస్థితిలో కూడా ఉంటుంది. సో చాలామంది దగ్గర చూసారమ్మా అలాగే. ఎనీవే థ్యాంక్ యూ. ఇప్పుడు స్పైసీ రైస్ చేయకూడదు. ఓకేనమ్మా, స్పైసీ రైస్ చెప్పాను కదా, స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టేశాను. ఎస్, స్పైసీ రైస్ యాక్చువల్గా ఎక్కడ చూసుంటారేమో, మేమే ఎప్పుడైనా మార్నింగ్ అని ఉన్నా నైట్కి, లేకపోతే నైట్ అని ఉన్నా మార్నింగ్కి ఎలా చేస్తారు, చాలా ఈజీ మెథడ్ అమ్మా. అది అప్పటికప్పుడు వండుకుని చేసుకున్నా బాగుంటుంది, లేదంటే పాత రైస్ ఏదైనా ఉన్నా కూడా చక్కగా ఇప్పుడు కూడా ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది, నోషువల్ అయిపోద్ది. ఓకేనమ్మా, కళాయి పెట్టడం, నూనె కూడా కలిపేసాను చూసుకోండి. నూనె పోసేసాను. నూనె కొంచెం కాగిందన్న తర్వాత కొంచెం చితక్కొట్టుకుని పెట్టుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు లైట్గా చితక్కొట్టుకోండి. వెల్లుల్లిపాయలు వేసాను ఫస్ట్. చాలా ఈజీనమ్మా ఇది. కాగిన చాలా తుంచుతారు లైట్గా. ఎప్పుడు కూడా వర్కింగ్ జాబ్ చేసే వాళ్ళకి చక్కగా ఇలా తయారు చేసి ఇమ్మీడియట్గా ఒక 10 minutes చేయొచ్చు. బాక్స్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, లంచ్ లాగా తినొచ్చు, పిల్లలకి ఇంకా ఉపయోగపడుతుంది. ఓకేనండి, మిర్చి కూడా వేసేసుకుందాం. స్పైసీ రైస్ అని చెప్పాను కదా, ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. పసుపు, వెల్లుల్లిపాయలు, మిర్చి, అంతేనమ్మా. వేగిపోయినట్టున్నాయి. దీంట్లో వచ్చేసి ఇక రైస్ కలిపేసుకుందాం. ఓకేనమ్మా, రైస్ వేసాం కదా, తిప్పేసుకుందాం. సాల్ట్ లాస్ట్లో వేసుకుందాం అమ్మా. సాల్ట్ లాస్ట్లో ఎందుకు చెప్పారంటే, ముందు వేసుకున్నామంటే మిర్చికి వెల్లుల్లిపాయకి ఎక్కువ వెళ్ళిపోతుందని లాస్ట్లో చల్లుకోవాలి. కాసేపు ఇలా ఫ్రైగా ఇద్దాము, కొంచెమే లిటిల్ బిట్. ముఖ్యంగా పులిహార కలుపుకుంటాం మనం. దానికి తాలింపు, దానికి చింతపండు పులుసు అన్నీ వేస్తాం. దీనికి అసలు అలాంటి పనే లేదప్ప. చక్కగా మిర్చి కొంచెం తగ్గంతగా స్పైసీ, దాంట్లో కారం ఓన్లీ సాల్టే కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుద్ది. చాలా ఈజీ, చాలా ఈజీ. ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పాలి. ఓకేనా? ఓకేనమ్మా, రైస్ వేసుకుని తిప్పేసాం. సాల్ట్ కలిపేసుకుందాం. అప్పుడు సాల్ట్ చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్. రైస్ అయిపోయింది కాబట్టి చాలమ్మా. చక్కగా ఎక్కువ ఫ్రై కానివ్వకండి రైస్ని. తాలింపు లేదు, కారం లేదు, ఓన్లీ మిర్చి, వెల్లుల్లిపాయలు, సాల్ట్ అంతే. చాలా టేస్ట్ ఉంటుందమ్మా అది. ఇక ఐ థింక్ ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాం. ఇది అందరూ ట్రై చేయండి అమ్మా, చాలా ఈజీగా. ఇంకా ఈజీ రెసిపీస్ కూడా పెడుతుంటాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. పాప రాగానే భోంచేద్దాం. ఎగ్ ఫ్రై ఈరోజు చెప్పాను కదమ్మా, పాప వచ్చాక. బాబేమో ఇంకా కాలేజీ నుంచి రాలేదు. మీ వదినేమో అమ్మకి ఎగ్ కర్రీ చేశాను కదా, చెప్పాను కదా, అమ్మ కోసం కూడా చేశాను. తీసుకెళ్ళి ఇవ్వటానికి వెళ్ళింది. ఎనీవే పాప భోజనం చేస్తుంది. అన్నం పెడతా. ఫస్ట్ కూర వేసుకోండి, తర్వాత రైస్ వడ్డించుకోండి. సాల్ట్ ఓకే, బాగుందమ్మా, బాగుంటుంది. ఇలాగే చేసుకోండి. స్పైసీ రైస్ కూడా చేశాను, చూసారు కదా. ఎనీవేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.